దమ్మున్నోడు ఎదురుంగొచ్చి పోరాటం చేస్తాడు. సావో రేవో తేల్చుకుంటాడు. బుల్డోజర్లు మీదకొస్తున్నా రాత్రి చూసుకుందాం అంటాడు. కానీ గుంట నక్కలు అట్లా కావు కదా. మరి వీటిని ఉత్తగానే అన్నరా గోతికాడ గుంట నక్కలని. వాయమ్మనే ఎవరో కట్టప్ప కత్తి పట్టుకుంటే వాళ్ళ మీద కత్తులు నూడుతున్నది కదా మన యాంకరమ్మ అని చూస్తున్నారా? నిజమేనుల్లా, గీ మాట నేను అంటలేను, గీ కత్తులు నేను నూడతలేను. మన హైదరాబాద్లో జనాల మాట ఇట్లున్నది. ఏం తిట్లు పోర్రి. మరి అంతగానో ఎందుకు తిడుతున్నారు? వరదలు అన్నాక వస్తూనే ఉంటాయి కదా అని అంటారా? అగో వరదలే అనుకున్న భాగవతం మొత్తం చూస్తారా? అవ్వా అంటారు. వరదలొచ్చుడు, నీళ్ళల్ల మునుగుడు, రువ్వడి మీద పోతున్న నీళ్ళల్ల పడి బండ్లు కొట్టుకపోడు కొత్తేం కాదు పెద్దపట్నంలా. కానీ గీ తీర్ల వరదలొచ్చుడు ఎందుల్లా? MGBS లా మోకాళ్ళు మునిగే నీళ్లు రంగ చూసిరా? బస్సులన్నీ ఖాళీ చేసిన టైం యాదికున్నదా ఎవరికైనా? అగో మొన్న మునిగింది. అయితే మునుగుడు కాదు, గది ముంచుడు అంటున్నారు. గదేంది? MGBS బస్టాండును ఎందుకు ముంచిర్రా అని చూడకుర్రి. బస్టాండును కాదు ముంచింది, మూసీ నది ఎంబడున్న జనాలందర్నీ కావాలనే ముంచిరట. ఈ ఆగం మొత్తాన్ని ప్లాన్ వేసి చేసిరట. 54,000 ఇండ్లను ఆగం పట్టించి తరిమి కొట్టాలని చూస్తున్నారట. మరి వాళ్ళని ఎవ్వరు తరిమి కొట్టాలనుకుంటున్నారో సమజైతేనే ఉంది గాని అప్పట్లా మూసీ సుందరీకరణ అని 1,000 కోట్లతోని ప్రాజెక్టు షురువైందా? అగో గది జనాలంతా అడ్డం తిరిగితే అడ్డంగా ఆగిపోయింది. సచ్చో చెడో బతుకుతుంటారు జనాలు. రూపాయి దాసుకొని ఇల్లు కట్టుకుంటారు. గసొంటి ఇల్లు కూలుస్తాం, మిమ్మల్ని రోడ్డున పడేస్తామంటే అడ్డం తిరిగిరు కదా. అగో అదన్నట్టు అసలు ముచ్చట. వాళ్ళందరిప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఖాళీ చేయాలనంటే వరద రావాలి. వాళ్ళను పట్టించుకున్న పాపన పోవద్దు అని స్కెచ్ నడిచిందట. మాజీ కాంగ్రెస్ నేత సామాజిక కార్యకర్త బక్క జెర్సన్ గదే అంటున్నాడు. 84,000 ఇండ్లకు ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు హైడ్రా కొన్ని ఇండ్లు గుల్లగొట్టిన తర్వాత భయంకరమైన వ్యతిరేకత తెలంగాణ ప్రభుత్వం పైన ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్ళకు చెరువుల పరిరక్షణ పైన చిత్తశుద్ధి కనంటే ఈ మూసీ పరివాహిక ప్రాంతం పైన మూసీ సుందరీకరణతో కావాల్సిన 1,00,000 కోట్ల రూపాయలకు వీళ్ళ స్కెచ్, భారీ స్కెచ్. వీళ్ళకు చెరువుల పరిరక్షణ పైన చిత్తశుద్ధి కనంటే ఈ మూసీ పరివాహిక ప్రాంతం పైన మూసీ సుందరీకరణతో కావాల్సిన 1,00,000 కోట్ల రూపాయలకు వీళ్ళ స్కెచ్, భారీ స్కెచ్. అయితే 27/8/2025 అదే టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అదే హైట్ నీళ్లు ఉన్నాయి. కానీ 2 గేట్లే వదిలిండ్రు. ఒకటే ఫీట్ హైట్ ఓపెన్ చేసిండ్రు. హిమాసాగర్లో 1 ఫీట్ హైట్ చేసిండ్రు. అదే 1 ఫీట్ హైట్ నీళ్ళు వదిలిండ్రు. మరి ఈసారి 10 గేట్లు ఎందుకు? అఫీషియల్ గా అన్అఫీషియల్ గా 15 గేట్లు ఎందుకు వదిలిండ్రంటే నీళ్లు ఆపి ఒకటే పారి ఇడిచి పెడితే కొట్టకపోతారు. వరదల పేరు మీద ఆగం పట్టియొచ్చు. గిందుకే మేం మూసీ పండ్లు ముంగటేసుకున్నామని కథలు చెప్పొచ్చని ప్లాన్ వేసిరట. పాపంగా అనుల్లా గా సారు చెప్పిన లెక్కలే నిజమైతే ఇంకేమనున్నదా చెప్పుర్రి? హైదరాబాద్ లా రెంట్లు ఎట్లుంటాయో ఎరకనే కదా. గా బతకలేక తెలిసి తెల్వక సర్కార్ ఆఫీసర్లు సంతకాలతోనే కదా ఇండ్లు కట్టుకున్నది, కొనుక్కున్నది. గాసొంటి ఇండ్లకెంచి తరిమేటందుకు గింత ప్లాన్ వేసిరంటే ఏమనున్నదా? పొమ్మనలేక పొగబెట్టుడు అని ఇన్నం గాని పొమ్మంటున్నా పోతలేరని పొగబెట్టుడంటే గిదే కావచ్చు. జరిన్ని పైసలిచ్చి వాళ్లకు వేరే చోట జాగ చూపెట్టి గీడ బతుకుర్రి అని బతుకు తెరువు చూపిస్తే పోతారు గాని ఇట్లా ముంచి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసుడు ఎంత మటుకు న్యాయం చెప్పుర్రి? గీ ఐడియా ఏ దిమాక్లో తిరిగిందో గాని వాడి నెత్తిల పురుగులు పడిపోతారు అని తిట్టిపోస్తున్నారు జనాలు.